Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 8th January 2026 అండ్ రేపు వచ్చేసి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం నెక్స్ట్ డే అనాలిసిస్ కంటే ముందు క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. అండ్ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ప్రిపేర్ చేసే కంటెంట్ మీకు హెల్ప్ అవుతూ ఉంటే ఆర్ యూస్ఫుల్ అనిపిస్తే ఆ రెస్పెక్టివ్ వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇంకొంచెం ఆ వ్యూవర్షిప్ రేంజ్ అనేది పెరుగుతుంది. సో క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ని చూద్దాం అండ్ దిస్ ఈస్ ఫర్ టుమారో. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ సో ఈ రోజు కోసం బేసిక్గా మనకి ఏంటి అంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ డే తర్వాత మనకి ఫ్రెష్ యాక్టివిటీ అనేది ఉండదు. బేసిక్గా పొజిషనల్ డేటా ఉంటుంది, బట్ జనరల్గా మనం ఇంట్రాడే కోసం పొజిషనల్ డేటాని తీసుకోకూడదు, బికాజ్ స్టాప్ లాస్ అనే స్వింగ్ హై స్వింగ్ లోస్ అలా ఉంటాయి కాబట్టి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ హెక్టిక్ అనమాట. సో ఈరోజు క్విక్గా దిస్ వాజ్ ఫస్ట్ క్యాండిల్. సో ఈరోజు క్విక్గా ఇక్కడ వరకు ట్రిమ్ చేసి ఒకసారి మనం రీక్యాప్ అయితే చేద్దాం. సో ఏమేమి డిస్కస్ చేసినుండే, వాట్ వర్ ద థింగ్స్ వెంట్ రాంగ్ వెంట్ రైట్ అనేది కూడా చూద్దాం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైడ్ చేసి చూపిస్తా, సో దట్ ప్రైస్ క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి ఏమనుకున్నాం, దీని పైకి వెళ్తే అంటే డౌ థియరీ వైలేషన్ అయ్యి పైకి వెళ్తే, సో డౌ థియరీ వైలేషన్ అంటే నెగిటివ్ కాదు. సో బేసిక్గా నెగిటివ్కి వెళ్ళకుండా పాజిటివ్ అయి ఇలా వెళ్తుంటే అంటే మనకి డైరెక్ట్ ఈ రేంజ్లో ప్రైస్ అనేది క్లోజ్ అయింది ఎస్టర్డే. అండ్ దీనిపైన ప్రైస్ క్లోజ్ అయ్యి ఈఎంఎస్ పైన, అంటే ఈఎంఎస్ ఏదైతే రెగ్యులర్గా మనం ఫాలో అవుతామో, సో 15 minutesలో ఈ 50 EMA పైన ప్రైస్ క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే, సో ఇది మనం ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సెటప్గా మనం డిస్కస్ చేసుకుంటే, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ అవుతూ ఉంటే ఒక నెగిటివ్ అంటే బేరీ సినారియో కింద, అంటే మీడియం ప్రాబిలిటీ బేరీ సినారియో కింద డిస్కస్ చేసుకురండి. అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ అంటే మనకి ఆల్రెడీ మీడియం ప్రాబిలిటీ అంటే ఇంకా లో ప్రాబిలిటీ ఏంటి, బేసిక్గా అవాయిడబుల్ సినారియోస్ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ప్రైస్ ఈ రేంజ్ నుంచి కిందికి వెళ్తూ ఉంటే ఒక మీడియం టు లో ప్రాబిలిటీ సెటప్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ లెవెల్స్కి వెళ్తూ ఉంటే కూడా ప్రైస్ అనేది స్ట్రెంగ్త్ని మిస్ అవుతుంది, అండ్ ఇక్కడ డైవర్జెన్సెస్ అప్లై చేయాల్సి వస్తుంది అని కూడా డిస్కస్ చేసుకున్నాం అండి. సో వెరీ ఫస్ట్ క్యాండిల్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో దిస్ వాజ్ అవర్ ఫస్ట్ క్యాండిల్. అండ్ దాని తర్వాత ఒక ఈవెన్ రెండు కూడా బేరిష్ క్యాండిల్స్ వచ్చినాయి. దాని తర్వాత ఒక ప్రైస్ అప్ సైడ్ అయితే మూవ్ అయినట్టుగా మనల్ని ఏదైతే రీటైలర్స్ ఉంటారో అది ట్రాప్ అనుకోవచ్చు. బేసిక్గా ప్రీవియస్ డే క్లోజింగ్ ఏదైతే ఉందో, సో మోస్ట్లీ అక్కడ మల్టిపుల్ టైమ్స్ ఆ రేంజ్ నుంచి ఆ ఏరియా నుంచి కూడా రిజెక్ట్ అయితే అయింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రేంజ్ నుంచి రిజెక్ట్ అయింది. అండ్ ఇక్కడ మనకి అడిషనల్గా ఏమొస్తున్నాయి, ఈఎంఐస్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 200 EMA రిజెక్షన్ వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని క్రాస్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. అండ్ జనరల్గా మనం డేటా లేనప్పుడు ఫస్ట్ 1 hour అనేది ట్రేడింగ్ వదిలేస్తాం కాబట్టి ఈ క్యాండిల్ అట్లీస్ట్ 200 EMA రిజెక్షన్ వచ్చింది. బట్ ఇది మనం ఇన్ కేస్ ట్రేడ్ తీసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెక్టిక్ అనమాట. అంటే స్టాప్ లాస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఈ రేంజ్ నుంచి వచ్చింది చూడండి. సో సెకండ్ టైం మళ్ళీ స్టేబుల్ అవ్వలేదు కాబట్టి, సో ఇది ఒక బేరిష్ కన్ఫర్మేషన్ మనం అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ట్రేడ్ చేయకున్నా కూడా అవసరం లేదు. మనం హెల్దీ ట్రేడ్ అంటే మనకి డేటా సపోర్ట్ చేసి ట్రేడ్ చేసినప్పుడే పర్ఫెక్ట్గా ట్రేడ్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ మనకి అవాయిడబుల్ సినారియోస్ కూడా ఉండాలి కొన్ని రోజులు. సో ప్రైస్ ఇక్కడ నుంచి చూస్తే మీరు ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది 200 EMA నుంచి 15 minutesలో. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇన్ హార్లీ టైం ఫ్రేమ్, సో ఇక్కడ కూడా 50 EMA రిజెక్షన్ అనేది ఉంది. సో మోస్ట్లీ మనకి హవర్లీ టైం ఫ్రేమ్లో 50 EMA రిజెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ అది కొంచెం పొజిషనల్ డేటాకి రిలేటెడ్ కాబట్టి. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ చూడండి, ఈ డే హై స్టాప్ లాస్ అలా తీసుకొని చేసినా కూడా మనకి అట్లీస్ట్ 1:2 1:2.5 అనేది ఈజీగా వస్తుంది. అండ్ సిగ్నల్స్ బుల్లిష్ సిగ్నల్స్ వచ్చినుండే. సో ఒకసారి సిగ్నల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం బుల్లిష్ ఎక్కడి నుంచి అనుకున్నాం, దీని పైకి వెళ్తేనే బుల్లిష్. ఈవెన్ డేటా కూడా యాక్చువల్గా స్టేబుల్ ఉండింది ఈ ఏరియా వరకు, బట్ దాని తర్వాత అనేది కంప్లీట్గా ఎవరైతే ఇందమని పుట్ రైటింగ్ చేసి ఉంటారో వాళ్ళందరూ ఎగ్జిట్ అయినారు. అండ్ కాల్ రేటింగ్ చాలా హ్యూజ్ వేలో ఉండింది అనమాట. సో మనకి ఈ రెండు బుల్లిష్ ఫామ్ అయినాయి, బట్ అవాయిడబుల్ సినారియో బికాజ్ మనం బుల్లిష్ జోన్లోనే వెళ్ళాం కాబట్టి
యా. సో ఈరోజు ఈ ట్రేడ్ ఎవరైతే 200 EMA రిజెక్షన్గా తీసుకుని ఉంటారో ఐ డెంట్ రిసీవ్ ఎనీ మెసేజెస్. సో ఈ ఈ రేంజ్లో ఎవరైతే తీసుకుని ఉంటారో అది పర్ఫెక్ట్ ట్రేడ్ అనమాట. సో రెగ్యులర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్స్ ఏవి న్యూ కాన్సెప్ట్స్ అయితే కావు. అండ్ వన్ మోర్ థింగ్, ప్రైస్ ఇక్కడ నుంచి పైకి ఎందుకు పోయింది మీకు ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎక్కువగా డబుల్ టాప్ ఆర్ పైన హయ్యర్ హైస్ చేస్తూ ఉంటే డైవర్జెన్సెస్ అనేవి చూపించుంటాయి కదా. సో ఒకసారి ఈరోజు ఇక్కడ కూడా మీకు డైవర్జెన్సెస్ అనేటివి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. బేరీస్ సైడ్ అంటే బుల్లీస్ డైవర్జెన్సెస్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి చూద్దాం. ప్రైస్ ఇక్కడ చూడండి లోవర్ లోస్ చేస్తూ వస్తుంది. ఇది లోవర్ లో, తర్వాత లోవర్ హై, లోవర్ లో, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, ఈ ఏరియా వరకు కూడా అబ్జర్వ్ చేయండి. బట్ సేమ్ థింగ్ ఆర్ఎస్ఐలో కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ హయ్యర్ లోస్ చేస్తూ ఉంది ప్రైస్ అనేది. యా, ఇక్కడ మీకు క్లియర్గా చూడొచ్చు ఈజీగా. సో ఇక్కడ లోవర్ లోస్ జరగట్లేదు, అంటే ఈ బేరీస్ డెప్త్ ఏదైతే ఉందో సో అది అయిపోయింది ఆ రోజుకి. అండ్ ఇది 15 minutes టైం ఫ్రేమ్ కాబట్టి సో ఆ 15 minutesకే వర్క్ అవుతుంది. దీన్ని పట్టుకొని మనం డైలీ అనాలిసిస్కి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. సో రివర్సల్ ప్లాన్ చేసేటప్పుడు 15 minutes అనేది క్రూషియల్ రోల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటూ అప్పుడు హార్లీ డైలీ అలా మల్టీ టైం ఫ్రేమ్ సెటప్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కువగా పొజిషనల్గా వర్క్ అవుతుంది. బట్ 15 minutes 5 minutes అనేది ఆ రోజు వరకు 5 minutes అయితే వెరీ షార్ట్ టర్మ్ కోసం వాడతాము, స్కాల్పర్స్ వాడుతూ ఉంటారు. బట్ సో ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఈ హై ఏదైతే క్రాస్ అయిందో లాస్ట్ రెడ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ హై క్రాస్ అయినప్పుడు అది బుల్లిష్గా వెళ్తుంది. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు ఇన్ 5 minutes అండ్ ఇక్కడ చెక్ చేసినప్పుడు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ సినారియో. అట్లీస్ట్ ఇక్కడ ఫార్మేషన్ చూడండి, మంచి బుల్లిష్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్స్. ఈ హై పోయినాక ట్రేడ్ తీసుకొని ఇది రెసిస్టెన్స్, అది స్టాప్ లాస్ కింద పెట్టుకొని కూడా ఇవి స్కాల్పర్స్ అనే వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. బట్ సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. డైవర్జెన్సెస్ అనేటివి ఇన్ కేస్ కాకుంటే మెసేజ్ చేయండి, సో దట్ మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఆర్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, సో దట్ అందులో కూడా షేర్ చేసిన. అండ్ టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, అందులో కూడా మల్టిపుల్ థింగ్స్ అయితే షేర్ చేసిన మీకు, సో దట్ అవి చాలా యూస్ఫుల్ అవుతాయి బేసిక్గా. అండ్ ఎప్పుడైనా సరే ఈవెన్ మనీ పైన ఫోకస్ కంటే కంటెంట్ నేర్చుకోవడం పైన ఎక్కువ ఫోకస్ చేయండి, సో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా మీకు భారతీ ఎయిర్టెల్ అండ్ సో ఈరోజు షేర్ చేసిన కోటక్ బ్యాంక్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా క్లియర్గా చూడండి, సో దట్ మీకు అర్థమవుతూ ఉంటాయి. అండ్ సో ఎవరైతే టెలిగ్రామ్లో లేరో అట్లీస్ట్ ఛానల్ని 3-4 days అప్డేట్స్ని చూడండి. ఇవి మీకు హెల్ప్ అయ్యేలా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే సో నెక్స్ట్ థింగ్, రేపటి కోసం ఈరోజు ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఎలా ఉండిందో ఒకసారి క్విక్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ క్వశ్చన్ మమ్మల్ని వాట్సాప్లో అడుగుతూ ఉంటారు, మళ్ళీ ఇక్కడ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో ఐ హోప్ ఇది క్లియర్ అయింది అనుకుంటా ఈరోజు ప్రైస్ యాక్షన్ అనేది. సో ఎక్కడ ఎంట్రీ ఉంటుండే ఎక్కడ ఎగ్జిట్, అండ్ సేమ్ సినారియో ఫ్యూచర్లో వస్తే కూడా సేమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఫాలో అయినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇండికేటర్లో ఏం యాడ్ చేయట్లేదు, బికాజ్ ఈరోజు కూడా అది ఆపోజిట్ అంటే బుల్లిష్ ట్రెండ్లో లేదు, బేరిష్లో బుల్లిష్ సిగ్నల్స్ ఇస్తే వర్క్ అవ్వవు కాబట్టి అసలు ప్లాన్ కూడా చేయకూడదు. సో ఇక్కడికి వచ్చేసి క్లయింట్స్ ఎవరు అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. ఇండివిజువల్ ట్రేడర్స్ అంటే మీలాగా నాలాగా ఎవరైతే ఇండివిజువల్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటారో సో వీళ్ళందరూ కూడా ఇండివిజువల్ ట్రేడర్స్. అండ్ వీళ్ళు బేసిక్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అంటే కొంతమంది పైకి వెళ్తుందని, కొంతమంది బేరీ సినారియో ఉందని అయితే పొజిషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. బట్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ అన్నీ కంబైన్ చేసి వాళ్ళ స్ట్రాటజీస్ చూస్తూ ఉంటే సో వీళ్ళు ఒక అగ్రెసివ్ బుల్లిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ పొజిషన్స్ కూడా చాలా హ్యూజ్ ఉన్నాయన్నమాట. సో అవి రేపటి కోసం ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. బట్ స్టిల్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళైతే మంచి బుల్లిష్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూసినా, వీళ్ళ ఓపెన్ పొజిషన్స్ యాక్టివిటీని చూసినా కూడా ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో అది 100% ట్రూ. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఎవరైతే ఎఫ్ఐస్ ఉన్నారో యాక్చువల్గా రేపటి మార్కెట్లో వీళ్ళు పెద్దగా గొప్పగా ఇంట్రెస్ట్ లేరు. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ వీళ్ళు మేజర్ క్వాంటిటీ అన్నీ హెడ్జ్ చేసి ఉన్నాయన్నమాట. బట్ ఒక సర్టెన్ క్వాంటిటీ మాత్రం ఒక డౌన్ సైడ్ని అయితే చూపిస్తోంది. సో వీళ్ళు అగ్రెసివ్ బేరిష్ అయితే లేరు. అండ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని మనం ట్రాక్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. బట్ వీళ్ళు ఈక్విటీ సెగ్మెంట్లో ఎలా ఉన్నారో ఆర్ ఈవెన్ స్టాక్ ఆప్షన్స్లో ఎలా ఉన్నారో, ఏ స్టాక్లో ఎలా పెట్టారు అనేది అది మనం ట్రాక్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ రిలే ఆన్ ప్రొప్రైటరీ
పొజిషన్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు ప్రొప్రైటరీస్కి వచ్చేవరకు వీళ్ళు ఫాలో అయ్యేది ఎఫ్ఐఎస్ని, అండ్ వీళ్ళ పొజిషన్స్ బేస్డ్గానే ప్రొప్రైటరీస్ అనే వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ పొజిషన్స్ చూసినా కూడా ఒక అగ్రెసివ్ బేరిష్ అనేది ఉంది. అండ్ అగ్రెసివ్ బేరిష్ ఉందనగానే ఫస్ట్ మనం ఓపెన్ అవ్వగానే బేరిష్ యాక్టివిటీ తీసుకొని అది పైకి వెళ్తూ ఉంటే స్టాప్ లాస్ తీసుకోవడం కాదు. సో అంటే మనం ఎందుకు బేరిష్ ఉండాలి, ఎక్కడ బేరిష్ ఉండాలి, దేనికోసం బేరిష్ ఉండాలి, సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. సో ప్రోస్ అంటే ప్రొప్రైటరీ ఫర్మ్స్ అనమాట, అండ్ ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, క్లయింట్స్ అనే వాళ్ళు మీకు ఐడియా వచ్చేసింది. అండ్ జనరల్గా డిఐఎస్ని మనం ఎక్కువగా ఫాలో అవ్వం, బికాజ్ వీళ్ళ పొజిషన్స్ని కూడా మనం కన్సిడర్ చేయం. వీళ్ళు డెరివేటివ్ సెగ్మెంట్లో యాక్టివ్గా ఉండకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టేక్కి నాకు తెలిసి అంటే హెడ్జింగ్ కోసం ఆప్షన్స్ని బై చేస్తారనుకుంటా. దట్స్ ఇట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్గా నేను ఎవరిని ట్రేడ్ చేయమని చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఈ డేటా యూస్ఫుల్ అవుతూ ఉంటే ఈ లెవెల్స్ని ఫాలో అవ్వండి, బట్ మీ ఓన్ రిస్క్ అండ్ మేనేజ్మెంట్తోనే చేయండి, బికాజ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండ్ ఎవరిని కూడా ఎంకరేజ్ చేయమని కూడా చెప్పట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతానికి రేపటి కోసం ఏంటి అంటే, నేనైతే బుల్లిష్ ఉండను, అండ్ బేరిష్ ఏ లెవెల్ నుంచి ఎలా ఉంటా అనేది కూడా మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్ మీ గో టు ట్రేడింగ్ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మనకి టేక్ అవేస్ ఏదైతే బుల్లిష్ ఉండకూడదో చేస్తే బేరిష్ ట్రేడ్ చేయాలి. సో దానికి ఎలా చేయాలి? సో రెగ్యులర్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ మనం పర్సనల్గా ఫాలో అయ్యేది ఈఎంఏస్, ఆర్ఎస్ఐ, తర్వాత ఏడిఆర్ అంటే యావరేజ్ డైలీ రేంజ్ అనమాట. నిఫ్టీ ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుందో అనేది అది మనం ఎక్కువగా ట్రాక్ చేస్తూ ఉంటాం. సో రేపటి కోసం ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి రేపు మళ్ళీ ఇది వెనస్డే. సో దిస్ ఈజ్ ఫర్ థర్స్డే రేపటి కోసం, అండ్ రేపు ఎక్స్పైరీ కూడా ఉండింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈఎంఐస్ చూసుకున్నా, అండ్ మీరు కూడా కొంత పర్సనల్గా హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. సో ఈఎంఐస్ చూసుకున్నా ఆర్ ఇంకేం చూసుకున్నా కూడా, ఆర్ఎస్ఐ చూసుకున్నా, ఇక్కడ నుంచి ఈ డౌ థియరీ వైలేషన్ అంటే వైలేట్ అయి పైకి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో ఓన్లీ మనకి బేసిక్గా ఓఐ చూస్తాం కదా, అక్కడ హ్యూజ్ ఓఐ పుట్ సైడ్ బిల్డ్ అయ్యి ఉంటే అప్పుడు అవాయిడబుల్ సినారియో కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ మీన్ వైల్ మెయిన్గా మనకి బేరిష్ ఏంటి అంటే, ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, బట్ ఈ రేంజ్లోంచి ఈవెన్ 100 MA 50 MA 200 MA బిలో ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంటే, అంటే ప్రైస్ ఎక్కడన్నా ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే, పర్సనల్గా దీన్ని ఒక బేరిష్ సినారియో కింద అయితే ట్రీట్ చేస్తాను. హై ప్రాబబిలిటీ సినారియో ఫర్ మీ, బికాజ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఒక బేరిష్ సైడ్ మూవ్లో ఉన్నారు కాబట్టి, సో నేను ఇది పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తా. అండ్ సో ఇది హై ప్రాబిలిటీ బేరిష్ సినారియో ఫర్ మీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ప్రైస్ ఈ లెవెల్ కంటే కిందనే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా అవ్వనియండి, ఈ లెవెల్లోనే ఓపెన్ అయ్యి ఇక్కడే సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ చూస్తూ కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికి వస్తూ ఉంటుందో, సో దీన్ని ఒక మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ కింద పర్సనల్గా కన్సిడర్ చేస్తా. అండ్ ఇక్కడ నుంచి ఏంటి అంటే, సో 1:2 తర్వాత ఎక్కువగా ట్రయల్ చేయను, అండ్ అన్లెస్ అంటిల్ నాకు ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఓఐ ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది మీకు ఇక్కడ రెగ్యులర్గా స్క్రీన్ షాట్స్ పెడతానే ఉన్నా. సో ఓఐ చూడండి, సో ఎలా బిల్డ్ అవుతుంది అంటే ఎంత హ్యూజ్గా బిల్డ్ అవుతుందో చూడండి పైకి వెళ్ళాలనుకున్నప్పుడు. కానీ ఈవెన్ అదంతా కూడా మనకి ఇంతమందిలో కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినా కూడా పుట్ కాల్ రేషియో అనేది తెలుస్తూ ఉంటుంది. ఇఫ్ నాట్ ఒకసారి సెన్సిబుల్లో వెళ్ళి చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనకి ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో, అండ్ ఈ లెవెల్లో అయినా సరే పర్సనల్గా నేనైతే ఇది ట్రేడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అవాయిడబుల్ బేరిష్ సినారియో ఏంటి అంటే, సో ప్రైస్ డైరెక్ట్ ఈ రేంజ్లోనే గ్యాప్ డౌన్ అయ్యి, అంటే ఈ రేంజ్లో గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడే ఒక సైడ్ వేస్ యాక్షన్ లో ఉంటూ ప్రైస్ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా కూడా పర్సనల్గా నేనైతే ట్రేడ్ చేయకపోవచ్చు, బికాజ్ నాకు ఇవి అవాయిడబుల్ సినారియోస్. ఎందుకంటే ఆల్రెడీ ఏడిఆర్ రేంజ్ అనేది 75-80% అనేది రీచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కన్సిడర్ అనేది కూడా నేను పర్సనల్గా చేయను. ఠీకే, ఇది ఒక అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, బుల్లిష్ ట్రేడ్లో కూడా అవాయిడబుల్ సినారియో ఎక్కడ అంటే, ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా రేపు ఏదో గుడ్ న్యూస్ వచ్చేసి మార్కెట్లో ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్లోనే పైకి వెళ్తా ఉంటే నాకు ఏడిఆర్ సపోర్ట్ చేయదు. అండ్ అట్ ద సేమ్ టైం ఓఐ డేటా సపోర్ట్ చేసినా కూడా ఇది నేను పర్సనల్గా అవాయిడ్ చేయవచ్చు, బికాజ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ అనేవి అంత తొందరగా స్విచ్ చేయరు కాబట్టి. సో ఐల్ వెయిట్, కిందికి వచ్చే వరకు ఇవి చూస్తా, ఇన్ కేస్ రాకుంటే రేపు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తా. మంత్లో ఎప్పుడు వర్రీ అవ్వకండి, ఇన్ని మనం నో ట్రేడింగ్ డేస్ ఎన్ని వచ్చినా కూడా ఈవినింగ్
మంత్ ఎండ్ వరకు అట్లీస్ట్ ఒక 4-5 డేస్ పర్ఫెక్ట్ డేస్ వచ్చినా కూడా గుడ్ ఆర్ఓఐ జనరేట్ చేయడానికి బాగా సెట్ అవుతుంది అనమాట. అంటే మనం ప్రతిరోజు ట్రేడ్ చేయడం కంటే రిలాక్స్ ట్రేడింగ్ ఎలా ట్రేడ్ చేయాలి, మన సెటప్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. పర్సనల్గా మేము ఇది ఫాలో అవుతాం అండ్ ఎవరిని కూడా ఫాలో అని చెప్పట్లేదు. మీ పర్సనల్ సెటప్ ఒకటి రీసెర్చ్ చేసుకోండి. మీరు ఇన్ని ఛానల్స్ చూసి ఉంటారు, ఆర్ మీ మెంటర్స్ ఉంటారు, మీరు ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. సో ఇంతమందితో డిస్కస్ చేసి ఉంటారు, అందులోంచి మీకు ఒక బెస్ట్ సెటప్ చూస్ చేసుకోండి. అది ఆర్ఎస్ఐతోనా ఆర్ ఈఎంఎస్తో సెటప్పా, లేదు అంటే చాట్ ప్యాటర్న్సా, లేదంటే ఇన్స్టిట్యూషనల్ డేటానా, ఇలా మీరు ఒకటి ఫైండ్ అవుట్ చేసుకొని దానిపైన వర్క్ చేయండి. సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ కంప్లీట్గా ఒక సైకిల్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంటే సైడ్ వేస్ రేంజ్ ఉంటే ఎలా ఉంటుంది, అది అప్ ట్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది. సో దట్ మీకు అది ఆ కాన్సెప్ట్, ఆ సెటప్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది ఎప్పుడు వర్క్ అవ్వదు అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ ఎప్పుడైనా సరే ఒక సెటప్ని చేసేటప్పుడు మల్టీ టైం ఫ్రేమ్లో చూడండి. హార్లీ, డైలీ, 15 మినిట్స్ అలా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది ఎందుకు ఏంటి ఎప్పుడు వర్క్ అవ్వదు. ఆ టైంలో మీకు ఇండికేటర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయని ఒక క్లియర్ ఐడియా కూడా వస్తుంది. ఠీకే. సో హై ప్రాబిలిటీ బేరిస్ ట్రేడ్ ఇక్కడ నుంచి, అండ్ మీడియం ప్రాబిలిటీ ఈ రేంజ్ నుంచి, అవాయిడబుల్ సినారియో ఇక్కడ, అండ్ బుల్లిష్ అవాయిడబుల్ సినారియో ఇక్కడ. అన్లెస్ అంటిల్ ప్రైస్ సపోర్ట్ చేసి ఓఎస్ సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ ఈఎంఎస్ పైన తర్వాత అప్పుడు ఒక ప్రాపర్ బుల్లిష్ ట్రేడ్. సో పర్సనల్గా నేను ట్రేడ్ చేసేవే ఇది. అండ్ ఇండికేటర్ ఈరోజు పెద్దగా యూజ్ లేదు, బికాజ్ మనకి అనుకున్న జోన్లో రాలేదు కాబట్టి. అండ్ ఎవరైతే ఇండికేటర్ వాడాలనుకుంటున్నారో ఫ్రీగా అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు లేదు అకౌంట్స్ ఓపెన్ చేయలేము అనుకుంటే మీకు సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇది కూడా ఉంది. సో మీరు పర్సనల్గా మెసేజ్ చేస్తే డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఈవెన్ ఈ ఇన్స్టిట్యూషనల్ డేటా మీకు నేర్చుకోవాలనిపిస్తే పర్సనల్గా మెసేజ్ చేయండి. సో దట్ ఈ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుమారో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.